శివుడు ఏం చేస్తాడు అంటే అశుభములను ఆపదలను తీసేసి సంపదలను ఇస్తాడు దాని స్థానంలో. అంటే ఇనప బిందె తీసుకొని బంగారు బిందెని ఇస్తాడు. అది ఆయన యొక్క లక్షణం. అంత కరుణ కలిగినటువంటి వాడు ఆపదలు తొలగిస్తాడు. కాబట్టి ఘన విపద్గ్రీష్మ చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ. బాహ్యంలో మేఘం వర్షం పడితే పైరు బాగా లేచి కాయలు పళ్ళు పంట వస్తాయి. శంకరుడి యొక్క అనుగ్రహపు చూపు ఇక్కడ అమృత వర్షం పడితే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షమునకు అనువైనటువంటి జ్ఞానము పండుతుంది లోపల. కాబట్టి విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్య. సుమనః అంటే మంచి మనసు కలిగినటువంటి రైతులు ఆరుకాలం కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు మబ్బుని చూస్తే సంతోషిస్తారు. సుమనః అంటే దేవతలు, విద్వాంసులు, పండితులు, కవులు, భక్తులు శంకరుణ్ణి చూస్తే పొంగిపోతారు. కాబట్టి సుమనః సంసేవ్యం ఇచ్ఛాకృతిం. మేఘం కాసేపు ఏదో అలా వెళ్ళిపోతున్నప్పుడు శంఖం ఆకృతిలో ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అలా చూస్తే ఆ మబ్బుని ఏదో అదేమిటి ఆ మబ్బుని చూస్తే కొండలా ఉందే అనిపిస్తుంది. ఇంకొంచెం వెళ్ళిన తర్వాత ఏదో నందీశ్వరుళ్ళ కనపడుతుంది. రకరకాల రూపులు మార్చుకుంటుంది. ఇచ్ఛాకృతిం. శివుడు 63 లీలామూర్తులు. అందుకే కదా ఎదురుగుండా నటరాజస్వామిగా ఉంటాడు. అలాగే ఏకపాదమూర్తి, ఒక్క పాదం మీద నిలబడి ఒక పాదం పైకెత్తుతాడు. అలాగే దారుకావనంలో దిగంబరమూర్తిగా వెళుతూ ఉంటాడు, త్రిశూలం చేత్తో పట్టుకుని. ఒక చోట భిక్షాటనమూర్తిగా ఉంటాడు, ఒక చోట వామదేవమూర్తిగా ఉంటాడు, ఒక చోట సజ్జోజాతమూర్తిగా ఉంటాడు, ఒక చోట అఘోరమూర్తిగా ఉంటాడు, ఒక చోట ఈశానమూర్తిగా ఉంటాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క మూర్తి. 63 లీలామూర్తులు. మేఘము రూపు మార్చుకున్నట్టే ఆయన కూడా అనేక రూపములను పొందుతుంటాడు. కాబట్టి అంతటి మహానుభావుడు. సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం రుచ్యన్ భక్త మయూర మద్రినిలయం. దాహంతో నోరిండిపోతున్న వాళ్ళు నల్లటి మబ్బులు వచ్చి గాలేసి టప 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 చినుకులు పడ్డం మొదలయ్యేటప్పటికీ సంతోషంతో గంతులేస్తారు, అమ్మయ్యా వర్షాలు వస్తున్నాయని. శంకరుణ్ణి చూసేటప్పటికి భక్తులైన వాళ్ళు ఆనందంతో నృత్యం చేస్తారు. సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం రుచ్యన్ భక్త మయూర మద్రి నిలయం చెంచజ్జటామండలం. మేఘం నల్లటి మబ్బు వస్తుంటే దాని మీద మెరుపు తీగలు వస్తాయి. శంకరుడు కదులుతుంటే గంగచేత తడిచిన అరుణజటేశ్వరుడు. ఆయన కదులుతుంటే ఎర్రటి జటలు కదులుతుంటాయి. కాబట్టి చెంచజ్జటామండలం శంభో వంచతి నీలకంధర సదాత్వం మే మనశ్చాతక. చేతక పక్షి అని ఒక పౌరాణిక పక్షి. అది భూమి మీద నీళ్లు తాగదు. మేఘంలోంచి నీళ్లు పడుతుంటే ఇలా తిరగేసి నోరు పట్టి తాగుతుంది. నేను చేతక పక్షి అంటున్నారు శంకరులు. శంకరుడి యొక్క ఆనంద తాండవాన్ని చూసి శంకరుడన్న మేఘం కారుణ్యామృత వర్షాన్ని కురిపిస్తే దాని చేతనే నేను తరిస్తాను. అందుకని మేఘానికి ఎంత కారుణ్యం ఉందో అంతకన్నా ఎక్కువ కారుణ్యం కలిగినటువంటి వాడు శంకరుడు.